సో మీరు ఒక సినిమాలో నేక్డ్గా చేయటానికి ఎలా ధైర్యం చేయగలిగారు అసలు కంప్లీట్ న్యూడ్గా? బందీ సినిమాలో బాగుంది. అది స్క్రిప్ట్ డిమాండ్ అండి. ఆ పాయింట్లో వచ్చినప్పుడు స్క్రిప్ట్లో ఆ పాయింట్ వచ్చినప్పుడు అదేగా సింగిల్ యాక్టర్ సినిమా, మీరు ఒక్కరే కనపడతారు సినిమా అంత సినిమా మొత్తం సినిమా ఒక అడవిలో జరుగుతుందండి. ఆ టైంలో మ్యాన్ ఈజ్ వన్ విత్ నేచర్, అది డైలాగ్స్ లేకుండా చెప్పాలి. డైరెక్టర్ నాకు అదే చెప్పాడు. ఓకే, మ్యాన్ ఈజ్ వన్ విత్ నేచర్, డైలాగ్స్ లేకుండా ఇది చెప్పాలి. అందుకే ఈ సీన్ పెట్టాను. ఓకే, ఎందుకంటే ఆ స్టోరీలో ఆ టైం వచ్చినప్పుడు నా క్యారెక్టర్ దగ్గర ఏమీ లేదంటే డబ్బులు లేవు, సంబంధాలు లేవు, వైఫ్ కూడా అది అయింది, కెరియర్ కూడా ఫినిష్ అయింది, చివరికి బట్టలు కూడా లేదు. ఫుడ్ కోసం కూడా మీరు యాంట్స్ కూడా తింటాను సార్. సో దాట్ వాస్ ద పాయింట్ సార్. ఆ సీన్ ఎలా చేశారు నాకు డౌట్, ఎందుకంటే మీరు నాలుగిట్లా టంగు బయట పెట్టేసి ఆకు మీద ఎడిటింగ్ అండ్ ఎఫెక్ట్స్ అంతా నేను చేయలేదు, కానీ సీజీ కాదు సార్, యాండ్స్ రియలే. ఇక్కడ వరకు పెట్టాను అంతే. అదే తర్వాత డైరెక్టర్ జూమ్ ఇన్ చేసి అన్ని మేనేజ్ చేశారు. సో బట్ దాట్ ఫిల్మ్ వాజ్, ఆ సినిమాకి కొంచెం టైం పడిందండి. ఇప్పుడు డిసెంబర్ జనవరిలో అది కూడా. కానీ మీరు ఏమాత్రం హెసిటేట్ చేయకుండా చేశారా ఆ సీన్? ఎస్ డైరెక్టర్ నాకు అంటే డైరెక్టర్ గారు నాకు ఒకటే చెప్పారు, మీకు ఏదైనా అది డిస్కంఫర్ట్ ఉంటే మీరు చేయకండి, నేను మేనేజ్ చేస్తా. ఓకే, కావాలంటే మీరు ఈ లీవ్స్ కానీ ఏదో పెట్టండి, ప్రాబ్లం నాకు ఏం లేదు. నేను కాదు సార్, ఇది సినిమా స్క్రిప్ట్కి ఇది అన్యాయంగా ఉంటుంది, మనం ఆకులోకలు నేను ఏమీ పెట్టను, సినిమా స్క్రిప్ట్కి అన్యాయంగా ఉంటుంది, మనం మీ ఆలోచన ప్రకారంగా మీ విజన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి, ఐ విల్ డూ దిస్ సీన్ అండి. ఓకే, సో అప్పుడు 2 కెమెరాలు పెట్టుకుని ఆయన 2 కెమెరాస్తో సైమల్టేనియస్గా షూట్ చేశారు. ఓకే, సో ఇంకోటి మేము మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 5:36 ఆ టైంలో మంచి లైట్ ఉన్నప్పుడు ఆ మ్యాజిక్ టైంలోనే షూటింగ్ జరిగిందండి. అందుకే సినిమాలో చూస్తే అది ఒక పెయింటింగ్ లాంటి ఫ్రేమ్, అది. ఓకే, మ్యాన్ ఇస్ వన్ విత్ పెయింటింగ్ లాంటి ఫ్రేమ్ అది సినిమా. ఆ సినిమా ద్వారా మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు? అంటే అలాంటి కష్టపడి చేశారు, అది ఒక ఫారెస్ట్లో చేశారు అంటే సార్, ఆ సినిమా బేసికలీ సార్ ఎన్వైరన్మెంట్ మీద ఉంది సార్. సో ఈరోజు ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ పొల్యూషన్, ఈ ప్రదూషణం అన్నీ ఎంత పెరుగుతుంది. సో అది దృష్టిలో పెట్టుకుని రఘు కదా డైరెక్టర్, రఘు గారు అది దృష్టిలో పెట్టుకుని స్టోరీ నేనే ఇచ్చాను సార్. స్టోరీ నేనే ఇచ్చాను. సో అది దృష్టిలో పెట్టుకుని ఒక లాయర్ ఒక అడవికి కిడ్నాప్ అవుతారు కదా మీరు. ఒక అడవికి ఒక అడవిలో ఒక రీడెవలప్మెంట్ నడుస్తుంది. సో ఒక కార్పొరేట్ కంపెనీ టోటల్ అడవి నుంచి ఒక హైవే వెళ్ళాలంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఆ అడవికి టేక్ ఓవర్ చేస్తుంది, మొత్తం అంతా కొట్టేస్తారు. సో ఆ కార్పొరేట్ కంపెనీ తరపున నేను లాయర్. సో నేను కోర్టులో మంచిగా వాదిస్తున్నాను. ఆపోజిట్లో ఉన్న NGOs కానీ, ఈ గ్రీన్ పీస్ ఫౌండేషన్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి నేను కోర్టులో అది ఓడిపోతాను. సో వాళ్ళు నాకు కిడ్నాప్ చేసి అది స్టోరీ సార్, అదే అడవిలో పెడతారు. సో మీకు ఎలా ఎక్స్పీరియన్స్? నాకు శిక్షించడానికి, నాకు అది పనిష్మెంట్ అండ్ అది అన్ని చేయడానికి ఈ ఎన్వైరన్మెంట్ గురించి. సో ఆ అడవిలో ఏమేమి నడుస్తుంది, ఏమేమి జరుగుతుంది నా మీద, దాని మీద అది స్టోరీ అండి. ఓకే, దట్ ఈస్ ద ఫిల్మ్ అండి. దాన్ని ఏమన్నా ఫెస్టివల్స్కి ఏమన్నా పంపించారా? యాక్చువల్లీ సార్ ఏమైంది, ఆ సినిమాలో కొంచెం VFX వల్ల అండ్ కొంచెం ఏదో డిలే అయింది సినిమా. సో ఇప్పుడే జస్ట్ సెన్సర్ అయింది, జస్ట్ ఒక వారం అయింది సార్, అంతే ఒక వారం అయింది. సో ఇప్పుడు సినిమా మనం పంపిస్తాం సార్ ఇక్కడ నుంచి. ఎట్లా ఇప్పుడు దాని ఏమన్నా థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది? ఒక టెక్నికల్ రిలీజ్ ఉంటుంది సార్, కానీ మెయిన్లీ OTT రిలీజ్ అండి. OTT సో ముందుగా చేయాలి కాబట్టి టెక్నికల్ మీరు టెక్నికల్ రిలీజ్. ఓకే, అట్లాగే ఫెస్టివల్స్కి ఏమైనా తీసుకెళ్ళి? ఫెస్టివల్స్కి ఇప్పుడు ఈ 2025లో ప్రతి ఫెస్టివల్కి పంపిస్తాను, ముఖ్యంగా నేషనల్ అవార్డ్కి కూడా పంపించాలి సినిమాది. వచ్చే అవకాశాలు ఉంటాయి, అవార్డ్స్ ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవార్డ్స్ గురించి మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, అవార్డ్స్ ఈరోజు ఓన్లీ మాత్రం కెపాసిటీ, కేపబిలిటీ
అండ్ క్వాలిఫికేషన్లో రాదు. కొన్ని మనం మార్కెటింగ్ కూడా చేయాలి, లాబింగ్ కూడా చేయాలి సార్ అవార్డ్స్ కోసం. ఓకే. సో అది ఆల్రెడీ నేను చాలా సినిమాలు ఫెస్టివల్కి పంపించాను, చాలా ఫెస్టివల్స్ నాకు అవార్డ్స్ కూడా వచ్చిందండి పాత సినిమాలు, ముఖ్యంగా మాసాబ్కి అండ్ దహనం సినిమాకి. సో నాకు తెలుసు ఆ రూట్ ఏంటి, ఎలా చేయాలి. దహనంకి చేశాను సార్. అండ్ మాసాబ్ సినిమా హిందీలో నా కెరియర్లో బెస్ట్ సినిమా అది అండి. సో నాకు తెలుసు, బట్ చాలా హార్డ్ వర్క్ సార్. ఫెస్టివల్స్కి కూడా పంపించాలంటే అక్కడ అవార్డ్స్ కూడా ప్రతి జ్యూరీ పర్సన్ దగ్గర వెళ్ళి వాళ్ళకి సినిమా చూపించాలి, సినిమా గురించి. కాస్ట్లీ అఫైర్ అండి, కాస్ట్లీ అఫైర్. తర్వాత అవార్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిల్ ఉంది కదా సార్, ఆ సర్కిల్లో ప్రతి పర్సన్కి చెప్పాలి మీ సినిమా గురించి. అండ్ అది మామూలు విషయం కాదు సార్, ఇది ఆల్మోస్ట్ లైక్ అ కమర్షియల్ ఫిల్మ్ అండి. ఆ సర్కిల్ కూడా ఒక కమర్షియల్ ఫిల్మ్ సర్కిల్ లాంటిది సార్. దానికి కూడా ఆఫ్ కోర్స్ అండి, అందరికీ తెలుసు కదా సార్, రాజమౌళి గారు ఆస్కర్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారండి. లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఒక 1 year అక్కడ కూర్చుని అందరితో మాట్లాడి అంతే, అందరికి సినిమాలు చూపించి అంత జరిగిందండి. సో ఈ రోజు మెయిన్ సార్ ఏంటంటే ఈరోజు ఏ ఫెస్టివల్ అయినా సరే, ఏ అవార్డ్ ఫంక్షన్ అయినా సరే, అక్కడ 100 సినిమాలు సార్, thousands of films. అండ్ సో జ్యూరీ మెంబర్స్కి అంత టైమే లేదు సార్. ఓకే. జ్యూరీలో ఉన్న పర్సన్ ఒక 500 films ఎలా చూస్తారు సార్? సో మనం అక్కడ వెళ్ళి వాళ్ళకి పట్టుకుని రిక్వెస్ట్ చేసి అప్పుడు బలవంతంగా కూడా వాళ్ళకి సినిమా చూపించాలి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అదర్వైజ్ వాళ్ళు ఓన్లీ రికమెండెడ్ సినిమాలు మాత్రమే చూస్తారు. ఓకే. కనీసం మీరు ఒక చిన్న సినాప్సిస్ రాసుకొని ఇస్తారు కదా, వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది. సార్ మీరే చెప్పండి సార్, ఒక నేషనల్ అవార్డుకి ప్రతి ఇయర్ ప్రతి లాంగ్వేజ్ నుంచి 300 సినిమాలు వెళ్తుంది. జ్యూరీ వచ్చేసి 10 members 12 members జ్యూరీ సార్. ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. అన్ని చూడటం కష్టం, అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. టైం పీరియడ్లో సో కొంచెం మంచి క్రిటిక్స్ కానీ మంచి ప్రొడక్షన్ హౌసెస్ రికమెండేషన్ సినిమాలు వాళ్ళు ముందు చూసి డిసైడ్ అవుతారు అంతే. సో నేషనల్ అవార్డ్స్లో కొన్ని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇది దాచుకునే విషయం కాదండి, అందరికీ తెలుసు. సో అట్లాంటి సార్. ఇట్లా మీ ఒక పక్క రైటర్గా, ఒక పక్క సినిమాలకి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో మీకు కమర్షియల్గా ఆదిత్య ఓంకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకలేదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది సార్. బట్ ఎనీహౌ మీకు తెలుగులో మంచి చాలా ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. అవునండి, రికగ్నిషన్ ఉంది సార్, డెఫినెట్లీ, దాంట్లో డౌట్ లేదు. ఆదిత్య ఓం అంటే ఒక రికగ్నిషన్ 100% ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు నాకు కొంచెం బాధ ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా పెద్ద ఫిల్మ్ మేకర్స్, పెద్ద సినిమాలు, పెద్ద ప్రొడక్షన్స్ నేను చాలాసార్లు అప్రోచ్ అవుతూనే ఉన్నాను, కానీ వాళ్ళు సీరియస్గా ఇప్పుడు వరకు కన్సిడర్ చేయలేదు. ఓకే. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా. సో అందుకే నేను చేసిన ఈ చిన్న సినిమాలు జనాల దగ్గరికి వెళ్ళలేదు. దహనం వెళ్ళలేదు, నాతో నేను కూడా వెళ్ళలేదు సెకండ్ ఇన్నింగ్స్లో. అందుకే నేను బిగ్ బాస్కి వెళ్ళాను. ఓకే. సో ఒక్కసారి మిమ్మల్ని అందరూ కూడా రిమెంబర్ చేసుకోవాలని, సో ఒక్కసారి మళ్ళీ జనాలతో కనెక్ట్ అవ్వడానికి, ఒక్కసారి మళ్ళీ అందరికీ గుర్తించడానికి, సో నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో అది నాకు మంచి ప్లస్ అయిందండి నిజంగా. అంటే యాక్చువల్గా ఇప్పటికి స్టిల్ ఆదిత్య ఓం అంటే అందరికీ లాహిరిలో మాత్రమే కరెక్ట్ సినిమాలు చెప్తే ఓన్లీ మాత్రం లాహిర్. కొంచెం అంటే ఎక్కువ సినిమా ప్రేమిలు కానీ సినిమా అట్లాంటి వాళ్ళకి ధనలక్ష్మి, ఐ లవ్ యూ, అది అన్నీ కూడా తెలుసు. బట్ మెయిన్ సినిమా అంటే ఇప్పుడు వరకు నేను చేసిన 26 films తెలుగులో ఓన్లీ మాత్రం లాహిరిలో గుర్తుకి వస్తుంది ఈరోజు కూడా. అది దాంట్లో నిజమే. ఆ తర్వాత మీరు చాలా సినిమాలు చేసిన అదొకటే, అంటే మీరు అన్నట్టు ఆ మెయిన్ స్ట్రీమ్ లో పెద్ద సినిమాలు పడకపోవడం అనేది మీకు కొంచెం డ్రాబ్యాక్. ఒకనొక టైంలో మీరు డిప్రెషన్ కూడా గురైపోయి ముంబైకి వెళ్ళిపోయారు కదా, అక్కడ ట్రై చేశారు కదా, అక్కడ కూడా ఎందుకు మీకు అంత రాలేదా? ఎందుకంటే మీరు ఫస్ట్ లో హిందీ సీరియల్స్ తోనే మీరు అక్కడ మంచి పాపులర్ అయ్యారు కదా. సార్ ఏమైంది, మళ్ళీ సీరియల్స్ చేయాలంటే నాకు ఆ టైంలో చాలా అవకాశాలు దొరికాయి సార్. కానీ ఒక్కసారి సినిమా హీరో అయిన తర్వాత మళ్ళీ సీరియల్స్ చేయడం నాకు ఏదో
ఇన్సల్టింగ్ అనేది కొంచెం పెద్ద వర్డ్, కానీ ఏదో డౌన్ గ్రేడింగ్ అది అలా ఫీల్ అయ్యా. అలా ఇది అంటే ఒక ప్రమోషన్ అంటారు, ఒక డిమోషన్ అంటారు, ఒక డిమోషన్ లాంటి నాకు అనిపించింది. నాకు లైఫ్ లాంగ్ ప్యాషన్ అంటే సినిమా మాత్రమే. ఓకే. సో అందుకే నేను అక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే యాక్టింగ్ గురించి పెద్దగా ట్రై చేయలేదు. ఓన్లీ మాత్రం రైటర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా అండ్ డైరెక్టర్గా ట్రై చేశాను సార్. ఓకే. మ్యాక్సిమం. సో అక్కడ నుంచి నా కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ విత్ శూద్ర ఫిల్మ్, అది కాస్ట్ సిస్టమ్ మీద మేము చేశాను. శూద్ర తర్వాత బందూక్ చేశాను, బందూక్ తర్వాత మాస్ సాబ్ చేశాను, మధ్యలో ఒక ద డెడ్ ఎండ్ అని ఒక ఇంగ్లీష్ సినిమా కూడా నాకు దొరికింది. ఓకే. సో ఇప్పుడు అది డైరెక్టర్గా రైటర్గా అండ్ ఇప్పుడే జస్ట్ సంత్ తుకారాం కంప్లీట్ చేశాను. సో దట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫిబ్రవరి హిందీలో. సో ఇక్కడ ఏఎన్ఆర్ గారు భక్త తుకారాం చేశారు కదా, సేమ్ ఫిల్మ్, సేమ్ స్టోరీ. నెక్స్ట్ నేను సంత్ తులసిదాస్ మీద ఇంకొక బయోపిక్ అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తులసిదాస్ బయోపిక్. సో అది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా కూడా నేను సైన్ చేశాను. నేనే రైటర్ డైరెక్టర్, సంత్ తుకారాంకి కూడా నేనే రైటర్ డైరెక్టర్. ఓకే. సో అట్లాంటి నా ప్రయాణం జరుగుతుంది. సో అక్కడ నేను ఎక్కువ ట్రై చేశాను ఓన్లీ మాత్రం డైరెక్షన్ వైపు. ఓకే. హిందీ ఇండస్ట్రీలో ఎందుకని అంటే మీరు కావాలని ఎట్లా అంటే యాక్టర్గా రావట్లేదని చెప్పేసి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అనుభవం ప్రకారంగా నాకు ఏమనిపించింది, హీరోస్కి కానీ యాక్టర్స్కి లైఫ్ చాలా చాలా అంటే చాలా వరకు లక్ మీద అది మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే. సో కానీ మనం అంటే సార్ ఒక రైటర్ డైరెక్టర్కి ఎప్పుడైనా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఓకే, డైరెక్టర్గా ఓకే ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక రైటర్గా మీరు మీ దగ్గర ఉన్న క్రియేటివిటీ ప్రకారంగా ఎప్పుడైనా మీరు 60 వయసు ఉన్నప్పుడు కూడా 70 వయసు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. సో అది నాకు అనిపించింది సార్. సో అందుకే నేను ఎక్కువగా రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. ఇంకోటి ఈరోజు హిందీ ఇండస్ట్రీలో చాలా సాడ్ విషయం ఏంటంటే మంచి రోల్స్ రావాలంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ లాబింగ్ అండ్ ఫ్యామిలీ కనెక్షన్స్ అన్నీ కావాలి. సో ఫ్యామిలీ కనెక్షన్స్ కావాల్సిందేనా? 100% సార్. అది నెపోటిజం అనేది 100% ఒక రియాలిటీ సార్. హిందీ ఇండస్ట్రీ అయినా సరే, తెలుగు ఇండస్ట్రీ అయినా సరే, దట్ ఈస్